చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టం. వెజ్‌లో నా ఫేవరెట్ కర్రీ ఇది. ఇంట్లో చేస్తే మాత్రం కూర్చొని అలా స్పూన్ పెట్టుకొని కొంచెం వేసుకొని తినేస్తాను. అయితే మేము కూడా ఇక్కడ వచ్చిన తర్వాత బజార్‌లోకి వెళ్ళి చూస్తే చిక్కుడుకాయ అయితే దొరికిందండి. అయితే ఆ చిక్కుడుకాయని తెచ్చుకొని ఇంకా బాగా కర్రీ అయితే చేసుకున్నాం బంగాళదుంప వేసుకొని. మారూంప అన్నారొచ్చి దీంట్లో అన్నీ కలిపి ఒకేసారి పెట్టేస్తే చాలా అంటే చాలా బా వస్తదండి. ఇది ఓల్డ్ స్టైల్ మా విలేజ్‌లో అయితే ఇలాగే చేసుకుంటారని చెప్పారు. సో నేను కూడా అలాగే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ కూరగాయలన్నీ వేసేసి ఇంకా దీంట్లో పసుపు, కారం, ఉప్పు అలాగే ధనియాల పౌడర్ ఇవన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత దీంట్లో అయితే కొంచెం సేపు ఉండి కలుపుకొని వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని దీంట్లో మీద మూత పెట్టేస్తే కొంచెంసేపు తర్వాత చాలా మంచి స్మెల్‌తోని చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే. వేరే కంట్రీస్‌కి వచ్చిన తర్వాత మన ఇండియన్ ఫుడ్ చేసుకొని తింటానండి ఆ తృప్తే వేరండి. ఇంకా 2 ముద్దలైతే ఎక్కువే తినేస్తాము. ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం కారం అయితే ఎక్కువైంది. కానీ కారం ఎక్కువ తింటాం కాబట్టి అన్నంతో కలిపింది కొట్టేసాము. ఇంకా నేనైతే ఒక రోటీతో స్టార్ట్ చేశాను. ఇంకా ఈ రోటీ అయితే అజ్జీలో తినకూడదండి. ఎందుకంటే చాలా లావుగా ఉంటాయి పచ్చి పచ్చిగాని. అందుకే మధ్యలో అలా కోసుకొని తింటాను. ఇంకా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది.